జరవారిపల్లి పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు. ఏ గ్రామంలో కూడా ఒక లైట్ లేదు. సర్పంచ్ని అడిగితే మాకు వాళ్ళు బిల్లు పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా మాకు ఏం బిల్లు కానీలేదు, వాళ్ళు చేస్తారు అనుకుంటారు అని చెప్పుకుంటారు. ఈరోజు మనం కావాలంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వాటర్ క్యాన్ తెచ్చుకొని తాగుతాం. మరి ఈ గోవులు, మూగజీవాలు, గొర్రెలు, గొడ్లు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నీళ్ళు తాగాల? ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ లేదు, ఏ గ్రామంలో కూడా బోర్ లేదు, ఏ గ్రామంలో నీళ్ళు లేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి జాతీయ ఉపాధి హామీ పథకం ఏమాయా? ఏంటే బోర్లేమాయా, నీళ్ళేమాయా? వేసిన బోర్ వేసిండామో ట్రాన్స్ఫర్ లేదంటారు. ఈ ట్రాన్స్ఫర్ వేసాక కూడా మీకు యోగ్యత లేకపోతే మీకు రాజకీయాలు అవసరమా అని అడుగుతున్నా. ఈరోజు ఇంతమంది పొద్దున్న స్నానం చేయాలంటే నీళ్ళకి 1 కిలోమీటర్ పోవాల. మరి మీరు ఎందుకు రాజకీయమో? మీకెందుకు 1,000 మంది ఇచ్చేసి 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేసుకుని గెలిచిపోతే ఈరోజు మీరు గెలిచిపోయి గడ్డను కూర్చుంటే పేదవాడు బతికి ఏం కావాలా? అదే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. దయచేసి చెప్తున్నా, మీరు కానీ నీరు, తాగునీరు, వాడుకోని నీరు, లైట్లు ఇవ్వకపోతే మేము సోమవారం జరవారిపల్లి పంచాయతీ మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్కి మేమందరూ వెళ్తున్నాం. మేము వెళ్ళి మీ న్యూస్ పరంగా మేమందరికీ ప్రజల్ని చైతన్యపరిచి మేము వెళ్తున్నాం. దయచేసి మీకు చెప్తున్నాను, మీరందరూ ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం మీరు చేసిన పనులన్నీ చాలు మాకు. దయచేసి మాకు తాగునీరు, లైట్లు ప్రతి గ్రామంలో మీరు చేయండి అని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం.